దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము ఒకే రీతిగా ఉంటుంది. అంటే దావీదు రాసినటువంటి కీర్తననే ఈ యొక్క కీర్తన గ్రంథంలో కూడా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథములో ఈ యొక్క 22వ అధ్యాయంలో 51 వచనాలు ఉంటాయి. ఈ యొక్క దావీదు కీర్తన 18వ అధ్యాయంలో 50 వచనాలు ఉంటాయి. ఏ మాత్రము కూడా ఈ రెండింటిలో భేదమేమి ఉండదు. మొదటిది నుంచి చివరి వరకు కూడా ఒకే విధంగా ఉంటుంది. అయితే ఒక అధ్యాయం మాత్రం ఈ యొక్క సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. కారణం ఏంటిది అంటే, ఈ యొక్క దావీదు కీర్తన 18వ అధ్యాయంలో పైన వ్రాయబడినటువంటి చిన్న అక్షరాలతో పైన వ్రాయబడినటువంటి ఆ మాటలు ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో ఒక వచనముగా దాన్ని చేర్చారు. మొదటి వచనముగా దాన్ని చేర్చారు. ఆ కారణం చేత ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథంలో 51 వచనాలు ఉంటాయి. ఈ యొక్క కీర్తనలో 18వ కీర్తనలో 50 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. దీనిలో మనం చదువుకున్నటువంటిది ఏంటి అంటే, మొదటి వచనంలో సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున. కాబట్టి దేవుడు దావీదుని సౌలు చేతిలో నుండి అనేక పర్యాయాలు సౌలు తనని చంపాలని ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నాలన్నిటిలో నుండి, అదే రీతిగా తన పగవారి చేతులందరి చేతిలో నుండి తప్పించినటువంటి దినాన్న అతడు ఈ యొక్క కీర్తన వ్రాసినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి అక్కడ దావీదు వ్రాసినటువంటి కీర్తన ఎలాంటిది అనేటటువంటిది మనం చూసేదానికి ముందుగా ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. యెహోవా నలుదిక్కుల అతని శత్రువులందరి మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత రాజు తన నగరయందు కాపురం ఉండి నాతానను ప్రవక్తను. కాబట్టి శత్రువులందరి చేతిలో నుండి అతనికి విజయం ఇచ్చి నెమ్మది కలిగించినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆ సమయంలో దావీదు ఈ కీర్తన వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఈ కీర్తన వ్రాస్తూ 2వ వచనంకి వచ్చేప్పటికీ అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానం, ఆయనే నా రక్ష. కాబట్టి మనం అక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే, ప్రభువుని ఈ యొక్క దావీదు ఎలా కీర్తిస్తూ ఉన్నాడంటే, నా రక్షకుడు అని దావీదు కీర్తిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క దావీదు రాసినటువంటి ఈ యొక్క కీర్తనలో 11 పర్యాయాలు రక్షకుడు అనేటటువంటి పదం వస్తుంది. 11 పర్యాయాలు రక్షకుడు అనే పదం వస్తుంది. అందులో 10 పర్యాయాలు పాజిటివ్గా వస్తుంది, 1 పర్యాయం నెగిటివ్గా వస్తుంది.
అదేంటిది అంటే మనం ఇక్కడ చూస్తాం. చూడండి 42వ వచనంలో, వారు ఎదురు చూతురు కానీ రక్షించువాడు ఒక్కడును లేడు. అది నెగిటివ్గా, అంటే తన శత్రువుల గురించి అతడు వ్రాసినటువంటి మాట. కాబట్టి దావీదు తన యొక్క రక్షకుడు ఆ యొక్క రక్షణను గురించి ఏమని వ్రాస్తూ వచ్చాడంటే, మనము ఇంగ్లీష్లో కనుక చూస్తే చాలా చక్కని పదాలు ఉపయోగించినట్లుగా మనం చూడగలం. తద్వారా మనం ఆరాధించడానికి యోగ్యమైనటువంటి భాగాన్ని మనం పొందగలిగిన వారంగా మనం ఉంటాం. ఈ యొక్క 3వ వచనములో ఆయనే నాకు రక్షకుడు అంటే మై సేవియర్ అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి మొదటిదిగా మై సేవియర్, హీఈస్ మై సేవియర్. రెండవ మాట గనక మనం చూస్తే అక్కడే మనం చూస్తాం 3వ వచనములోనే, నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము నా రక్షణ శృంగము అనేది మనం చూస్తాం. కాబట్టి ఇంగ్లీష్లో దానికి ఏమని వ్రాయబడిందంటే హార్న్ ఆఫ్ మై సాల్వేషన్, హార్న్ ఆఫ్ మై సాల్వేషన్ అని వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా మనం గనక గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట 36వ వచనములో గనక మనం చూస్తే, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ ఇంగ్లీష్లో రాయబడినటువంటి మాట ఏంటిదంటే షీల్డ్ ఆఫ్ దై సాల్వేషన్ అనేది మనం చూస్తాం. షీల్డ్ ఆఫ్ దై సాల్వేషన్ అనేటటువంటిది మనం చూస్తాం. నాలుగవదిగా గనక మనం చూస్తే అక్కడ మనకి కనిపించేటటువంటి మాట ఏంటిది అంటే చూడండి, నాలుగవదిగా మనం అక్కడ చూస్తాం, నలభై 47వ వచనములో మనం చూస్తాం, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రక్షణ ఆశ్రయ దుర్గమైన దేవుడు అనేది మనం చూస్తాం. రాక్ ఆఫ్ మై సాల్వేషన్ అనేది మనం అక్కడ చూస్తాం. ఇంగ్లీష్లోకి వచ్చేప్పటికి రాక్ ఆఫ్ మై సాల్వేషన్. ఐదవదిగా మనం గమనిస్తే గనక 51వ వచనములో మనం చూస్తాం, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడువు, అభిషేకించిన దావీదుకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ఇక్కడ గొప్ప రక్షణ అనేది వ్రాస్తూ ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి టవర్ ఆఫ్ సాల్వేషన్ అనేటటువంటి మాట ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. టవర్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి ఇక్కడ మనం ఇంగ్లీష్ పదాలు కనుక మనం చూస్తే మొదటిదిగా 3వ వచనంలో మై సాల్వేషన్ అనేది మనం చూస్తాం. రెండవదిగా 3వ వచనంలోనే హార్న్ ఆఫ్ మై సాల్వేషన్ అనేది చూస్తాం. మూడవదిగా 36వ వచనంలో షీల్డ్ ఆఫ్ దై సాల్వేషన్ అనే మాట చూస్తాం. నాలుగవదిగా 47వ వచనంలో రాక్ ఆఫ్ మై సాల్వేషన్ అనేది మనం చూస్తాం. ఐదవదిగా 51వ వచనంలో టవర్ ఆఫ్ మై సాల్వేషన్ అనేటటువంటి పదాలు అక్కడ చక్కగా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మొదటిగా మనం చూస్తాం మై సాల్వేషన్, ఆయనే నా రక్షకుడు. దేని నుండి?
ఆయన దావీదును రక్షిస్తూ వచ్చాడు అనేది గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే చూడండి 3వ వచనంలోనే బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కాబట్టి బలాత్కారుల నుండి ఆయన రక్షించేవాడు. 4వదిగా కనుక 4వ వచనంలో మనం చూస్తే కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను అనేది. మొదటిగా బలాత్కారుల చేతిలో నుండి ఆయన రక్షిస్తూ వచ్చాడు. రెండవదిగా ఆయన శత్రువుల చేతిలో నుండి ఆయన రక్షిస్తూ వచ్చాడు. మూడవదిగా మనం అక్కడ చూస్తే 5వ వచనంలో మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరింపగను అనేది మనం చూస్తాం. కాబట్టి అక్కడ మూడవదిగా ఎవరి నుండి రక్షించాడంటే మరణము నుండి దావీదును రక్షించినట్లుగా మనం చూస్తాం. 4వదిగా భక్తిహీనుల నుండి ఆయన దావీదును రక్షించినట్లుగా మనం చూస్తాం. 5వదిగా మనం చూస్తే ఇందాక మనం చదువుకున్నటువంటి మాట 18వ వచనంలో బలవంతులకు పగవారి చేతిలో నుండి ఆయన రక్షించినట్లుగా, అదే సమయంలో ద్వేషించువారు అనేటటువంటి మాట కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వారి వశములో నుండి ఆయన నన్ను రక్షించెను అనేటటువంటి మాటలు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎందుకు దావీదు ఎంతగా దేవునిని కీర్తిస్తా కొనియాడుతూ ఉన్నాడు అంటే ఇట్టి పరిస్థితులన్నిటిలో నుండి. అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే 19వ వచనంలో మనం చదువుతాం, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదు. కాబట్టి ఇటువంటి వారందరూ వచ్చినప్పుడు, ఆపద తనకు సంభవించినప్పుడు ప్రభు దావీదును రక్షించినట్లుగా మనం చూస్తాం. అందుకే కీర్తన గ్రంథంలోనే మనం ఒక మాట చదువుతాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనంలో మనం ఒక మాట చదువుతాం. ఏంటిదంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కాబట్టి ఆ మాట అక్షరార్థముగా ఇక్కడ నెరవేర్చబడతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన జీవిత యాత్రలో కలిగినటువంటి తన యొక్క మామ దగ్గర నుండి ఆ యొక్క మనం చూస్తే గనక దావీదు యొక్క జీవితంలో సింహము నోట నుండి, ఎలుగు వంటి నోట నుండి, అదే రీతిగా ఆ యొక్క రాజు సౌలు యొక్క చేతిలో నుండి కూడా తాను రక్షించబడినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా చుట్టూ ఉన్న దేశాల యొక్క ఆ శత్రురాజుల వశము నుండి కూడా ఆయన తనను తప్పించినట్లుగా, తన వారిగా భావించి తనతో ఉన్నటువంటి వారి చేతిలో నుండి తప్పించబడినట్లుగా, అంతేకాకుండా తన సొంత కుమారుడే తన పైన తిరుగుబాటు చేసినప్పుడు కూడా ప్రభు తప్పించినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఇటు పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు దావీదును తప్పించినటువంటి ఆ దినమందు దావీదు అంటా ఉన్నాడు, ఇక్కడ ఆయనే నా రక్షకుడు అని దావీదు తన దేవుని గురించి చెప్పగలుగుతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం కొన్ని చూస్తూ వచ్చాము. ఎవరెవరు వారు అంటే బలాత్కారులని చూస్తూ వచ్చాము, తర్వాత శత్రువులని, మరణమని, ఆ తర్వాత భక్తిహీనులని, ఆ తర్వాత మరి పగవారు, ద్వేషించువారు, ఇలా ఎంతోమంది తనకి శత్రువులుగా మారినప్పుడు వారందరి చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించినటువంటి ఆ సమయంలో దావీదు, అందుకే మనం ఇందాక చదువుతూ వచ్చాం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనములో తన శత్రువులందరి తన చేతిలో నుండి తనను రక్షించి తనకు నెమ్మది అనుగ్రహించెను అనేటటువంటి మాట. కాబట్టి వీరందరి చేతిలో నుండి రక్షించి నెమ్మది ఇచ్చినటువంటి ఆ సందర్భంలో
దావీదు తన దేవుని గురించి మాట్లాడుతూ ఉన్న కీర్తన ఏంటిదంటే, లేదా పాడుతూ ఉన్నటువంటి కీర్తన ఏంటిదంటే, నా రక్షకుడు, నా రక్షకుడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇలాంటి పరిస్థితులు అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా ఎన్నో ఎదురై ఉంటాయి. బలాత్కారులు మన జీవితంలో ఎదురై ఉంటారు, పగవారు మన జీవితంలో ఎదురై ఉంటారు, భక్తిహీనులు మన జీవితంలో ఎదురై ఉంటారు, శత్రువులు మన జీవితంలో ఎదురై ఉంటారు. ఇలాంటి వారు ఎంతోమంది మన జీవితంలో ఎదురైనప్పుడు వారి ద్వారా కలిగేటటువంటి హాని లేదా మరణకరమైనటువంటి ఆ పరిస్థితులన్నిటిలో నుండి నన్ను దావీదు వలె రక్షించినటువంటి ఆ ప్రభుని, నా రక్షణకర్తవైన నా దేవా అని నేను కూడా దావీదు వలె స్తుతించాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం. కాబట్టి అక్కడ మనం చూస్తా ఉన్నదంటే మై సేవియర్ అనేటటువంటి మాట మనం చూస్తాం. రెండవదిగా అక్కడే మనం చూస్తా ఉన్నాం, అక్కడ నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించు. 3వ వచనం, నా కేడము, నా రక్షణ శృంగం. కాబట్టి నా రక్షకుడు అంటూ ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే, నా కేడము, నా రక్షణ శృంగము అనేది మనం చూస్తాం. నా రక్షణ శృంగము అంటే హార్న్ ఆఫ్ మై సాల్వేషన్. అంటే తెలుగులో స్పష్టంగా ఏంటిదంటే, నా రక్షణను గూర్చిన సునాదము, లేదా నా రక్షణను గూర్చినటువంటి గీతము లేదా శబ్దము అనేటటువంటిది. కొమ్ము పట్టుకొని ఊదుతారు కదా, దాన్ని హార్న్ అంటారు. మనం సముద్రానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అవి వాటిని ఏమంటాం, శంకు, అవి తీసుకొచ్చి దానిలో ఊదుతూ ఉంటారు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా ఊదేటటువంటి దానిని మరి ఈ యొక్క రక్షణ శృంగం. కాబట్టి అంటే దాని అర్థం ఏంటిది అంటే, మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం, మొదటిదిగా ఆయన వీరందరి చేతిలో నుండి రక్షించి ఆయనకు నెమ్మది ఇచ్చాడు. నెమ్మది ఇచ్చిన తర్వాత దావీదు నోటి నుండి వస్తా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, నా రక్షణ శృంగము అనేటటువంటి మాట. అంటే నా రక్షణ అనేటటువంటిది అతడు గీతమెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటిదంటే, ఆ సమయం అతడు సంతోషించేటటువంటి సమయం, ఆనందించేటటువంటి సమయాన్ని దేవుడు దావీదుకి ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే రక్షణ ద్వారా దేవుని ఇచ్చినటువంటి ఆ రక్షణ ద్వారా దేవుడు దావీదుని సంతోషభరితుడిగా చేసినట్లుగా మనం చూస్తాం. అందుకే నా రక్షణ శృంగము అనే దేవునిని అతడు కీర్తించగలుగుతా ఉన్నాడు. కాబట్టి రక్షించటం మాత్రమే కాకుండా, నెమ్మది ఇవ్వటం మాత్రమే కాకుండా, నేను ఆయనను ఘనపరిచే వారంగా, ఆయనను స్తుతించే వారంగా దేవుడు నీకు నాకు ఆ యొక్క సంతోషకరమైనటువంటి ఆ సందర్భాలను అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క సంతోషకరమైన సమయాలు దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ బయట కొన్ని ఏదైనా ఉండొచ్చేమో, కానీ హృదయ ఆనందముతో హృదయాన్ని ఆనందముతో నింపినట్లుగా మనం చూస్తాం. అందుకే కీర్తన గ్రంథం 103వ అధ్యాయములో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువు. కాబట్టి నా రక్షణ శృంగం. కాబట్టి దేవుడు చేసినటువంటి మేలులు తలంచుకొని ఆయనను స్తుతించేవాడిగా ఆ దావీదు రాజు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక పర్యాయాలు మన జీవితంలో ఏర్పడినటువంటి ఆ కష్ట నష్ట పరిస్థితులన్నిటిలో నుండి, లేదా రోగకరమైన లేదా ఆపత్తు సంభవించినటువంటి ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మనల్ని రక్షించినటువంటి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, దానంతటికంటే ముఖ్యంగా మరణకరమైనటువంటి స్థితి, ఆ యొక్క రెండవ మరణానికి వెళ్ళాల్సినటువంటి మన పాప స్థితి నుండి
ఆయన నిన్ను నన్ను రక్షించినటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభుని మనం స్తుతించాలి. నా రక్షణ శృంగమా అని మనం ఆయన్ని గణపరిచేవారంగా, ఆయనను స్తుతించేవారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆనాడు దేవుడు దావీదును రక్షించటానికి ఆయన దిగిరాలేదు, కానీ మన యొక్క మరణకరమైన స్థితిలో నుండి, అంటే పాప మరణ నియమముల నుండి నిన్ను నన్ను విడిపించి తద్వారా కలిగేటటువంటి ఆ భయంకరమైన అగ్నిలో నుండి నిన్ను నన్ను తప్పించేదాని కొరకై ఆయన ఈ లోకానికి మానవుడిగా రిక్తుడిగా దిగొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా కల్వరి శిలువలో ఆయన చేసినటువంటి ఆ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నన్ను ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల నుండి రక్షించడం మాత్రమే కాకుండా, ప్రభువా మరణకరమైన పరిస్థితి, రెండవ మరణం, పాపము ద్వారా వచ్చేటటువంటి ఆ రెండవ మరణము నుండి, అంటే అగ్నిగుండము నుండి ప్రభువా నీవు నన్ను తప్పిస్తూ వచ్చావు, నీవు నన్ను తప్పిస్తూ వచ్చావు. నేను పాడేదానికి హేతువుగా నీవు ఉంటూ వచ్చావు, నా రక్షణ శృంగమైనటువంటి నా దేవా అంటూ మనం ఆ ప్రభువుని స్తుతించి గణపరిచే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి దావీదు జీవితంలో దేవుడు రక్షించడం మాత్రమే కాకుండా అతడు సన్నుతించే దాని కొరకైన హేతువు దేవుడు అనుగ్రహించినట్లుగా, తద్వారా ఆ దావీదు నా రక్షణ శృంగమా అని కీర్తించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే గనక ఇక్కడ 36వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం, నీవు నీ రక్షణ కేడము నాకు అందించుచున్నావు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయను. కాబట్టి షీల్డ్ ఆఫ్ దై సాల్వేషన్, షీల్డ్ ఆఫ్ దై సాల్వేషన్, ఆయన రక్షణ కేడము మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దీని కొరకై మనం స్పష్టంగా గనక మనం అర్థాన్ని గనక మనం గమనిస్తే, రక్షణ కొరకు ఉపయోగించేటటువంటి లోహపు పలక అని అర్థం. రక్షణ కేడము అంటే రక్షణ కొరకై ఉపయోగించేటటువంటి లోహపు పలక. కాబట్టి ఇక్కడ మనం బ్రెస్ట్కి దానిని అమర్చుకుంటాం, అంటే శత్రువు వేసేటటువంటి బాణాలు మనకు తగిలి మనం మరణం పాలు కాకుండా ఉండేదాని కొరకై రాజులు, సైనికులు వారు యుద్ధరంగానికి వెళ్ళినప్పుడు వాటిని ధరించేవారుగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగానే ప్రభు నిన్ను రక్షించడం మాత్రమే కాకుండా నీ జీవితంలో రక్షణ ఆనందం కలిగించడం మాత్రమే కాకుండా, ఆ రక్షణ ఆనందము నీ నుండి దొంగిలించకుండా నీకు కాపుదల అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నీకు కాపుదలగా అంటే ఆ షీల్డ్ అనుగ్రహించినట్లుగా, అంటే కాపుదల అనే దానికి గుర్తుగా మనం అది చూస్తూ ఉన్నాం. రక్షణ కేడము, రక్షణ కేడము అంటే షీల్డ్ ఆఫ్ దై సాల్వేషన్. కాబట్టి ఆ రక్షణ కేడము, ఆ రక్షణ కాపుదల, రక్షణను నీ నుంచి దొంగిలించకుండా ఆయన నీ కొరకై తన దూతలను ఉంచి, అందుకే మనం చూస్తాం కదా ఆ యొక్క యోహాను సువార్తలో, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ కొరకు ఆత్మను పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తాను, ఆయన మిమ్మల్ని మీరు ఏ రీతిగా నడవాలో, మీరు ఏ రీతిగా జీవించాలో ఆయన మీకు నేర్పిస్తారు. కాబట్టి మూడవదిగా మన రక్షణ సంతోషము పోకుండా ఆయన మనకు కాపుదల అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం గృహాన్ని నిర్మించుకున్న తర్వాత చుట్టూ ఎందుకు ప్రహరీ నిర్మించుకుంటామంటే కాపుదల, భద్రత, ఏవి పడితే అవి లోపలికి రాకుండా ఉన్నాయి. దాని కొరకే నిన్ను నన్ను ఆనాడు దావీదుకి ఏ రీతిగా ఆ రక్షణ కేడాన్ని ప్రభు అనుగ్రహిస్తూ తనను కాపాడుతూ వచ్చాడు, ఈనాడు నీ నా జీవితంలో కూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తన భద్రత నీకు నాకు అనుగ్రహిస్తూ నిన్ను నన్ను కూడా కాపాడుతూ ఉన్నట్లుగా
మనం చూస్తాం. అందుని బట్టి ప్రభువా, నీవు నన్ను రక్షించడం మాత్రమే కాకుండా నీ రక్షణ గీతాన్ని నాకు ఇచ్చావు. అంత మాత్రమే కాకుండా ప్రభువా, నీవు నన్ను కాపాడుతూ నీవు నాకు రక్షణ కేడముగా ఉంటూ వస్తూ ఉన్నావు. అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను అనేటటువంటి రీతిగా ప్రభువుని గణపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. అందుకే నాలుగవదిగా ఈ యొక్క 47వ వచనం గనక మనం చూస్తే, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక. రాక్ ఆఫ్ మై సాల్వేషన్, రాక్ ఆఫ్ మై సాల్వేషన్. కాబట్టి అక్కడ ఏముందంటే, నాకు రక్షణాశ్రయ దుర్గము, రక్షణాశ్రయ దుర్గం, రాక్ ఆఫ్ మై సాల్వేషన్. అందుకే ప్రభు అన్నాడు, తన సంఘాన్ని ఎక్కడ కడతానన్నాడు? పేతురు, నీవు కేఫా అని పిలువబడతావు, ఈ రాయి మీద నా సంఘాన్ని. అంటే దాని అర్థం ఏంటిదంటే, మనకి ఇంకా స్పష్టంగా గమనించాలంటే ప్రభు చెప్పిన 2 ఉపమానాలు మనకు తెలుసు కదా. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి వచ్చెను. అయితే దేని మీద కట్టబడింది? నిలబడింది. దేని మీద కట్టబడింది? కూలిపోయిందంటే రాయి మీద, బండ మీద కట్టింది నిలబడింది, ఇసుకలో కట్టింది కూలిపోయింది. కాబట్టి ఇక్కడ దేవుడు నీకు నాకు ఎలా ఉన్నాడు అంటే రాక్గా ఉన్నాడు, రాక్ ఆఫ్ మై సాల్వేషన్. దావీదు అంటా ఉన్నాడు, ప్రభువా నీవు నన్ను స్థిరపరిచావు అనేది దాని అర్థం. కాబట్టి దేవుడు నీకు రక్షణగా ఉండటం మాత్రమే కాకుండా ఆయన నిన్ను స్థిరపరచి బలపరుస్తూ ఉన్నాడు, పురికొల్పుతూ ఉన్నాడు, దిగజారిపోకుండా. పరిస్థితులు ఏమైనప్పటికీ, ఎట్టి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎట్టి భయంకరమైన స్థితిగతులు మన జీవితంలోనికి అనుమతించబడినప్పటికీ కదా, మనం చెప్పుకోవటానికి వీటన్నిటి పరిస్థితుల్లో యోసేపు ఉన్నాడు. ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు కదా. ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా యోసేపు నా దేవుడు, నా దేవుడు కదా. యోబు జీవితం కూడా అంతే కదండి. యోబు జీవితం కూడా అంతే, నా దేవుడు, నా దేవుడు కదా. అన్ని అలాంటి పరిస్థితులు ఒకవేళ మన జీవితంలోకి వచ్చినప్పటికీ నీవు నేను చెల్లించకుండా, నీవు నేను పడిపోకుండా, నీవు నేను కృంగిపోకుండా ఆయన నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీకు నాకు ఆయన పునాదిగా నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయినట్లుగా దేవుడు నిన్ను నన్ను బలపరిచి స్థిరపరుస్తూ ఉన్నాడు మన ఆత్మీయ జీవితం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దావీదు అనగలుగుతా ఉన్నాడు, నా రక్షణ ఆశ్రయ దుర్గం. కాబట్టి నాడు నీవు నేను కూడా ప్రభువా నా జీవితంలో నన్ను రక్షించడం మాత్రమే కాకుండా నీవు నన్ను స్థిరపరుస్తూ బలపరుస్తూ నేను పడిపోకుండా నన్ను కాపాడుతూ ఉన్నావయ్యా అని మనం ఆయన్ని స్తుతించి గణపరిచే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం. 5వదిగా మనం గమనిస్తే గనక 51వ వచనంలో, నీవు నియమించిన రాజుకు గొప్ప రక్షణ కలుగజేస్తుంది. కాబట్టి అక్కడ ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే టవర్ ఆఫ్ సాల్వేషన్ అనేది వ్రాయబడి, గోపురము అనేది కదా. గోపురము అనేటటువంటిది, టవర్ అంటే గోపురం అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే మనం ఆదికాండంలో యాకోబుకి తన అన్నకి భయపడి తాను బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక చోటకు వచ్చిన తర్వాత తాను లూజు దగ్గరకు వచ్చిన తర్వాత తనకు నిద్ర వచ్చింది, రాత్రి సమయం అయింది, పండుకుంటే అక్కడ దేవుడు తనని దర్శించాడు. దర్శించిన తర్వాత తను ఉదయం లేచేమనుకుంటా ఉన్నాడు, అమ్మో ఇది మహాభయంకరము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం అని అక్కడ ఏం చేశాడు, ఒక రాతిని నిలబెట్టాడు. ఒక రాతిని నిలబెట్టి
అది దేవుని మందిరము అని చెప్పి, నేను మరలా తిరిగి వస్తే క్షేమంగా ఇది దేవుని మందిరం అవుతుంది అని చెప్పేసి అని అన్నాడు. టవర్ కాబట్టి 5వదిగా ఆయన నిన్ను నన్ను బలపరచడం మాత్రమే కాకుండా టవర్ ఆఫ్ మై సాల్వేషన్ అంటే నిన్ను నన్ను ఆయన మందిరంగా చేస్తూ వచ్చాడు. అదే సమయంలో ఆయన మందిరములోనికి నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు. ఆయన మందిరంలోనికి నిన్ను నన్ను తీసుకుని ఆ కారణం చేత ఇంత గొప్ప రక్షణ అనేది దావీదు అనగలుగుతాం. టవర్ ఆఫ్ మై సాల్వేషన్ అని దావీదు అనగలుగుతా ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దావీదు యొక్క జీవితంలో ఎందుకు ఈ కీర్తన రాశాడంటే తన శత్రువులందరి చేతిలో నుండి విడిపించి తనకి నెమ్మది అనుగ్రహించినటువంటి ఆ దేవునిని కీర్తిస్తాం. ఎలా విడిపించాడంటే మొదటిదిగా ఆయన రక్షిస్తూ వచ్చాడు. రెండవదిగా ఆ రక్షణ స్తోత్రానికి కారణభూతుడిగా ఉంటూ వచ్చాడు. మూడవదిగా ఎలా వచ్చాడు? ఆయన కాపుదల, తన రక్షణ కాపుదల అనుగ్రహిస్తూ వచ్చాడు. నాలుగవదిగా ఆయన ఎలా ఉన్నాడు? ఆయన కేడు, ఆయన రాక్ అంటే బండ మీద నన్ను నిలుపుతా ఉన్నాడు, నీవు నేను పడిపోకుండా పతనమై. 5వదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం, ఆయన నన్ను మందిరంగా చేస్తూ వచ్చాడు. ఆ మందిరావరణంలోనికి నన్ను తీసుకుని వచ్చి వారం వెంబడి వారం నీవు నేను ఆయన్ని ఆరాధించేదాని కొరకై తరుణమిస్తూ ఉన్నాడు. వారం వెంబడి వారం ఆయన నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. వారం వెంబడి వారం తన వాక్యంతో నన్ను పోషించి బలపరుస్తూ ఉన్నాడు. ఆ కారణం చేత మనం ఆయన్ని స్తుతించి ఘనపరచి ఆరాధించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. కనుకనే ప్రియమైన దావీదు వలె నా రక్షణకర్తవైన నా దేవా, నా రక్షణ స్తోత్రమునకు కారణభూతుడు అయిన నా దేవా కదండి. ఆనాడు దావీదు కొరకైతే దిగిరాలేదు, కానీ నీ కొరకు నా కొరకైతే ఆ స్తోత్రము నీ నోట ఉంచేదాని కొరకై, ఆ రక్షణ నీ జీవితంలోకి ఇచ్చేదాని కొరకై ఆయన పరలోకం నుండి దిగి ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో బలైనట్లుగా, తద్వారా ఆ కల్వరి శిలువలో ఆ కార్చినటువంటి ఆ ప్రేమామృత దారులలో నన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి ఆ రక్షణ అనేది మన జీవితాలకు అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దావీదు వలె నీవు నేను స్తుతించేదాని కొరకై ప్రభు తన కృప మనకు అనుగ్రహించునుగాక.